వందనము రఘునందన సేతుబంధన భక్త చందన వందనము రఘునందన. ఇలా కదా పాడుకుంటూ పాడుకుంటూ పాడేకేయాలి. పాడైపోతే ఎలాగండి? ఇందాక మనం శ్లోకం చెప్పామా, అనాయాసేన మరణం. భగవంతుని ఏమడగాలంటే తక్కువ పోవాలి, ఎవరితో చేయించుకోకూడదు, ఎవరితో కడిగించుకోకూడదు, ఎవరిని అడిగించుకోకూడదు. అనాయాసేన మరణం. ఈ ముసలు ఎప్పుడు పోతాం అనుకోకూడదు. రాత్రి పడుకున్నారు అత్తయ్య గారు, మంచి నీళ్ళు అడిగారు, కొంచెం నెప్పుగా ఉందన్నారు, జడ్డు బాబు రాయమన్నారు, రాశారు. ఈ న్యూస్ రావాలి మర్నాడు పొద్దున్న. అందుకే నీ ముసలు ఎప్పుడు పోతే సీరియస్ అవుతున్నాం, తొందరగా పోతే బాగుండు అనుకునే స్థితిలో మనం రావాలి. అనాయాసేన మనం. తర్వాత వినాదైన్యైన జీవనం. నేను ఎప్పుడూ ఎవరి ముందు చేయి దాచకూడదు. అంతే తమ పాదచరణం. ఇది వదిలేసేటప్పుడు, ఇది వదిలిన వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలి. ఎలా వెళ్తాం చెప్పండి ఆయన దగ్గరికి? మనం ఎప్పుడు పొద్దుగుంపులా భగవన్నామమే చెబితే ఆయన దగ్గరికి వెళ్తాం. వీళ్ళు ఇద్దరు ఎవరో జపం చేస్తున్నారు. ఎలా జపం చేస్తున్నారు? హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్ అంటలే, చాలా స్పీడ్గా చేసేస్తున్నారు. ఆ మనసు ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. ఆ మంత్రం సరిగా చెప్పలేదు. వాడు చచ్చిపోయేటప్పుడు ఇద్దరు యమదూతలు వచ్చారు. అదేంటి ఇండోదు మంత్రం చెప్పారు కదా, మీరు వచ్చారేంటి? విష్ణుదూతలు విమానం రావాలి కదా, నువ్వు ఎప్పుడైనా చెప్పేవారా నువ్వు మంత్రం? నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నువ్వు దాన్ని రోట్లో వేసి గ్రైండింగ్ చేసేసావు తప్ప. ఎందుకు చెప్తున్నా-అంటే తాదాత్మత అంటారు. అబ్బా గూస్ బంప్స్ వచ్చాయమ్మా అంటుంటారా ఇప్పుడు? గూస్ బంప్స్ తాదాత్మత అన్నారు, రోమాంచితం. ఇస్కాన్లో పొద్దున్నే మంగళహారతి జరుగుతుంది 4:30 ఆ టైంకి. అప్పుడు 8 అష్టకాల్లో ఒక 8లో 5ది ఏంటది? శ్రీరాధికా మాధుర్య లీలా గుణరూపానాం ప్రతిక్షా స్వదనలోపశ్య